35 to 40 years మధ్యలో ఆ గ్రద్ద ముక్కు వంగిపోతుంది, కాళ్ళ గోర్లు పెరిగిపోతాయి, రెక్కలు బరువు అయిపోతాయి, ఎగరలేని పరిస్థితిలో ఉంటుంది. అలాంటి టైంలో గ్రద్ద ఏం చేస్తుందంటే దానికి ఒకటే దిక్కు, అంటే వేటాడలేదు, అట్లా ఏం తినలేదు, దాంతోపాటు ఎగరలేదు. ఇక అది ఏమవుతుంది, భూమి మీద కూర్చుండిపోతే ఏంటంటే మిగతా పక్షులు కానీ లేదంటే గుడ్లగుప్ప లాంటి చిన్న చిన్న షార్ప్ ఉన్న పక్షులు ఏం చేస్తాయి, దాన్ని పొడి చేస్తాయి, చంపి తినేస్తాయి, లేదంటే వేరే ఏమైనా అటాక్ చేసి చంపేస్తాయి. అటువంటి టైంలో గ్రద్ద ఏం చేస్తుంది అంటే ఒక పెద్ద కొండలోకి పర్వతాల పైకి అట్లా వెళ్ళిపోతుంది. ఒక 150 days అంటే నియర్లీ 5 months పోయి క్వారంటైన్, అంటే దానంతా అదే ఫస్ట్ ఆ ముక్కును ఏం చేస్తా అంటే ఒక రాయికి గోడకు అట్లా మొత్తం దాని మీద పట్ట 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 కొట్టేసి ఆ ముక్కును ఫస్ట్ పోగొట్టుకుంటా అన్నట్లు. ఆ వంకగైన ముక్కును పోగొడితే ఆ ముక్కు వచ్చే వరకు వెయిట్ చేస్తుంది. అంటే దాదాపు 1 month 1.5 month అట్లా ముక్కు రావడానికి టైం పడుతుంది. అంతలోపు ఏం తినకుండా ఉపవాసంగానే ఉంటుంది గ్రద్ద. ఆ ముక్కు వచ్చిన తర్వాత, కొత్త ముక్కు వచ్చిన తర్వాత ఆ ముక్కుతోని కాళ్ళ గోర్లను పొడి చేసుకుంటుంది. అది ఎంత పెయిన్ఫుల్ ఉంటుంది అంటే మనకు చిన్న డాక్టర్తో కొద్దిగా చిన్న ఇంజెక్షన్ చేస్తేనే మనకు ఎంతో నొప్పి ఉంటుంది. అటువంటిది ఎంత పొడిచి 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 ఆ కాళ్ళ గోర్లు మొత్తం పొడి చేస్తుంది, ఆ గోర్లు ఊచిపోతాయి. ఆ గోర్లు వచ్చే వరకు వెయిట్ చేస్తుంది. దానికి ఒక 1 month 1.5 month టైం పడుతుంది. ఆ గోర్లు వచ్చే వరకు వెయిట్ చేసిన తర్వాత ఆ గోర్లు నెక్స్ట్ ముక్కు సహాయంతో రెక్కల్ని, గ్రద్ద రెక్కలు చాలా పొడుగుగా ఉంటాయి, ఆ రెక్కల్ని ముక్కుతో పొడుస్తూ కాళ్ళతో ఇట్లా గుంజేస్తుంటారు అన్నట్లు. అప్పుడు ఎంత నొప్పి అంటే చాలా నొప్పిని భరిస్తుంటుంది. ఆ రెక్కలన్నీ ఊడిపోయిన తర్వాత ఆ రెక్కలు రావడానికి కూడా ఒక 1 month 1.5 month అవుతుంది. అట్లా మొత్తం 5 months టైంలో ముక్కు, కాళ్ళ గోర్లు, రెక్కలు వచ్చే వరకు వెయిట్ చేసి ఉపవాసం ఉండి ఆ నొప్పిని భరించి, మనం చిన్న సూదియో లేకపోతే కాలికి ముళ్ళు గుచ్చుకుంటున్నాయి ఎంత మంటలేస్తుంది, కానీ అంత నొప్పిని భరించి మళ్ళీ అప్పుడు గాల్లోకి ఆకాశంలోకి ఎగిరితే మళ్ళీ ఒక 35 years అంటే 70 years ఖచ్చితంగా బతకాలంటే మధ్యలో తనను తాను ఎంత పెయిన్ భరించి అంత ముందుకు పోతున్నట్లు. కాబట్టి దీనివల్ల మీరు చెప్పేది మీకు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ మీకున్న పరిస్థితి, ఇప్పుడు 10th class వరకు మీకు సబ్జెక్ట్స్ చాలా ఉంటాయి, అట్లా ఇంకా కొంచెం 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 అందులోనే మీరు స్పెషలైజేషన్ అయిపోతారు. ఇప్పుడు మనకి సర్ రామన్ సారు రామన్ ఎఫెక్ట్ కనుగొన్నాడు. ఎందుకు? సార్కు నోబెల్ బహుమతి వచ్చింది. ఓకేనా? నోబెల్ బహుమతి అంటే తెలుసా? నోబెల్ బహుమతి ప్రపంచంలోనే, ఆసియా ఖండంలోనే, మన భారతదేశం నుంచి కాదు, ఆసియా ఖండంలోనే సైన్స్లో, అందులో ఫిజిక్స్లో మొట్టమొదటి నోబెల్ బహుమతి పొందిన సారు సర్ రామన్. అంతకన్నా ముందు మనకు ఫస్ట్ ఆసియా ఖండం నుంచి నోబెల్ బహుమతి వచ్చింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి. మన ఆసియా ఖండం ఉంటాయి పద్మ అవార్డులు అని చెప్పి, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, హైయెస్ట్ సివిలైజేషన్ అవార్డు అంటే మన భారతదేశంలో భారతరత్న. కాబట్టి మనం అంత పెద్ద రూట్లో ఆలోచించినప్పుడే ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడైనా సరే ఈగల్ను చూసి గుర్తుపెట్టుకోవాలి, మన లైఫ్ మనం కష్టపడందే ముందుకు పోదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అట్లనే ఆలోచించాలి, బ్లైండ్గా నమ్మొద్దు. ఇట్లా ఒక మనిషి పేరు చెప్పినామంటే ఒక వాళ్ళ యొక్క ప్రొఫెషన్ ఎట్లా గుర్తొస్తుందో, ఇక్కడ మనిషి అంటేనే పని. మామూలుగా నాకు తెలిసి ఇక్కడ శరబంద అంటే మ్యాక్సిమం అందరూ కరాటే మాస్టర్ అనే పేరు వస్తుంది. నాకు జాబ్ వచ్చిందనే విషయం కూడా చాలా మందికి తెలియదు ఇవన్నీ. కాబట్టి అట్లా ఒక గుర్తింపు ఉండాలి మనకు. పలానా పేరు, మన పేరు చెప్పానంటే ఆ పేరుకు తగ్గట్లు ఒక ప్రొఫెషన్ గుర్తు రావాలి, ఆ పేరు సంపాదించుకోవాలి. మీరందరూ ఇప్పటికే బాగా ఎక్కువ టైం అయింది కాబట్టి మంచిగా ఉన్నత శిఖరాలకు చేరుకొని మీ ఊరికి, మీ సార్కు, మీ తల్లిదండ్రులకు అందరికీ మంచి పేరు తీసుకురావాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన కరెస్పాండెంట్ సార్ గారికి మరియు ఓపికగా ఉన్న విద్యార్థులకు, టీచర్స్కి, పేరెంట్స్కి, అందరికీ, మా యొక్క గురువులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. పిలవగానే వచ్చినటువంటి సో కేవలం నేను 1-2 క్లాసుల వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతుంటా. ఎందుకంటే వాళ్ళు టీనేజ్లోకి వచ్చిండ్రు కనుక వాళ్ళతో మాట్లాడతారు, మిగతా వాళ్ళతో మాట్లాడాను ఎక్కువసేపు. మిగతా ఇక్కడ కూర్చున్న పిల్లలు ఎవరికి కూడా నరేష్ సార్ ఏం మాట్లాడతారో, రోజు క్లాసులు ఎట్లుంటో కూడా ఎవరికి తెలియదు. కేవలం 2-3 క్లాసులకు మాత్రమే నరేష్ సార్ వస్తే సీరియస్గా ఉంటాడా, జోక్ ఉంటాడా అని కేవలం వాళ్ళకి మాత్రమే తెలుసు. సో టీనేజ్ ఉన్న క్లాసులకే నేను వెళ్ళడం ఎందుకంటే, సో ఒక గురువుగా పాఠాలు మాత్రమే కాదు, వ్యక్తిత్వాన్ని కూడా నేర్పి పంపాల్సిన బాధ్యత మా పైనే ఉంది. ఒక పిల్లవాడిని సరైనటువంటి సొసైటీలకు పంపించే ముందు బుక్కులు ఉన్నటువంటి 200 పేజీల బుక్కును అతనికి ఒకటి నేర్పించి పంపిస్తే నా బాధ్యత తెగదు. తనకు సమాజంలో ఏమేం కావాలి, ఎంత క్రమశిక్షణతో ఉండాలి, ఎలాంటి నైపుణ్యాలు కలిగి ఉన్నటువంటి అన్ని రకాలటువంటి విలువలను నేర్పి పంపాల్సిన బాధ్యత నాకుంది కనుక
సో నాకున్న కొద్ది టైంలో క్లాస్లో ఖచ్చితంగా రోజు ఒక 5 నిమిషాల పిల్లలతో దీని గురించి మాట్లాడుతుంటాం. సో కదా, సో ఇట్లాగే అన్ని పేర్లు మనకు గుర్తున్నాయి కదా. రేపు పొద్దున నా యొక్క డ్రీమ్ కొంతమంది పిల్లలకు తెలుసు. సో నెక్స్ట్ ఇయర్ ఇంకో కోర్సును కూడా లాంచ్ చేస్తున్నాం స్కూల్లో, ఆల్రెడీ కొంతవరకు చెప్పినాం. సో నెక్స్ట్ యాన్యువల్ డే అప్పుడు మనకి దాని గురించి క్లియర్గా డెమాన్స్ట్రేషన్ కూడా ఉంటుంది ఆ రోజు. సో నాకు తెలిసి ఈ చుట్టుపక్కల కొల్లాపూర్, ఎల్లూరు, ఈ పరిసర ప్రాంతాల్లో ఒక అడ్మినిస్ట్రేటివ్ ప్రొఫెషనల్ ఎవరు లేరు. ఈ స్కూల్ యొక్క డ్రీమ్ ఏది, నా డ్రీమ్ ఏది. సో దానికోసమే నెక్స్ట్ ఇయర్ ఐఏఎస్ కోచింగ్, అంటే నీట్, ఐఐటి అనేది కార్పొరేట్ కాలేజీలు స్కూల్ లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తుండో, ఫ్రమ్ 5th స్టాండర్డ్ నుంచి ఐఏఎస్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో దాని యొక్క అంటే ఏ విధంగా క్లాస్ ప్రిపరేషన్ జరగాలనేది, సో ఆ కోర్సును ఖచ్చితంగా లాంచ్ చేస్తున్నాం. సో ఆ లాంచ్ చేసినానికి పేరెంట్స్ అందరూ కూడా సపోర్టివ్గా ఉండాలి. సో దాని ఖర్చు వచ్చి చాలా హెవీగా ఉంటుంది, బట్ ఎక్కడ కూడా పేరెంట్స్ దగ్గర నేను డబ్బు కోసము ఎక్కువ తీసుకోను. సో మీ అందరికీ తెలుసు, అన్న చెప్పారు, టైక్వాండో క్లాస్ ఎక్కడ తీసుకున్నా మంత్లీ 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో మన స్కూల్లో మనం ఫ్రీగానే నేర్పించినాం, ఎవరి దగ్గర 1 రూపీ తీసుకోవాలి. ఏది నేర్పించినా కేవలం డ్రెస్కి మాత్రమే అమౌంట్ తీసుకొని నేర్పించినాం. సో ఇక ముందు కూడా ఐఏఎస్ కోచింగ్ ఇవ్వాలనుకున్నది కూడా, సో కొంత నా స్వార్థం కూడా ఉంది కనుక నేను కొంత భరించాలి, నా స్వార్థం ఉంది కనుక నేను భరించాలి ఫస్ట్. సో అందుకనే కోచింగ్కి అయ్యే డబ్బులు మొత్తం నేనే పెట్టుకుంటా. అంటే ట్రైనర్స్ వచ్చేటువంటి క్లాసెస్ మొత్తం డబ్బులు నావి, నోట్బుక్స్ ఒకటి మీవి, ఒక మెటీరియల్ ఒకటి మాత్రం మీరు తీసుకోవాలి. సో అట్లాగే నెక్స్ట్ ఐఏఎస్ అయిందంటే, ఒక ఉద్యోగం వచ్చిందంటే ఖచ్చితంగా అక్షర స్కూల్ పిల్లాడు ఉన్నాడారా ఇందులో అనే టాక్ రావాలి. మన ఏరియాలో జాబ్ నోటిఫికేషన్ పడి ఏదైనా ఒక జాబ్ వచ్చింది, ఒక కానిస్టేబుల్లో లేకపోతే ఎస్ఐయో లేకపోతే ఏదైనా ఒకటి, అందులో ఒక 10 మంది ఉద్యోగాలు వచ్చినాయి, దానిలో అక్షర స్కూల్ కూడా ఒకరైనా కనిపించాలి ఖచ్చితంగా. ప్రతి నోటిఫికేషన్ దగ్గర ఒక్క పిల్లవాడు కనిపించాలి, అది స్కూల్ డ్రీమ్. సో పిల్లలకు అందరికీ ఆల్రెడీ ఈ విషయాలు ఇది ఎవరెవరు చెప్పిన వాళ్ళు రైజ్ చేయండి హ్యాండ్స్, రెగ్యులర్గా మీతో మాట్లాడి. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సో హ్యాండ్స్ డౌన్. సో అదే డ్రీమ్ని మనందరం ఫుల్ఫిల్ చేయాలి, ఓకేనా. సో అక్షర స్కూల్ అంటే, సో కొంతమంది ఆలోచనలు ఏంటంటే ఫీజుగా ఉంటుంది, మన దగ్గర ఫీజు స్ట్రక్చర్ చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ నడుస్తున్నది నాకు డబ్బు కంటే ముఖ్యం, నేను తీసుకున్న బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలనేది నా డ్రీమ్, ఇది నాది ఒక బాధ్యత. సో స్కూల్ స్టార్ట్ అయినప్పుడు అందరు ఏమన్నారు, 2 రోజుల కంటే ఎక్కువ అన్నారు, ఇంకా మూసేదే కదా నన్ను, ఇంకా చదువుతో దుకాణం చదువుతారని. అంటే రకరకాలుగా ఎన్నో కాంట్రవర్సీలు వచ్చినా నిలబడగలిగిన అంటే అక్కడున్న పేరెంట్సే కారణం దానికి, అక్కడున్న పేరెంట్స్. సో అక్కడున్న పేరెంట్స్కి, సో మా అందరి స్టాఫ్ అందరి తరపు నుంచి మళ్ళొకసారి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటామండి. సో మీ సపోర్ట్ ఎప్పుడు కూడా, మీ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ చేస్తుండండి. ఇంతకు మించి ప్రోగ్రామ్స్ చేస్తాం, ఇంతకు మించి చదువునిస్తాం, ఇంత ఉంటుంది అని చెప్పడానికనే ఈ సైన్స్ డేని వేదికగా చేసుకున్నాం. సో దానికి సంబంధించినటువంటి కొన్ని కేవలం ఒక 9 ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ చేసిండ్రు. కేవలం అదే రోబోటిక్ సైన్స్ అనేది అదే, అంటే పిల్లలకు సాఫ్ట్వేర్ ఈ నుంచే కోడింగ్, ఒక వస్తువును కరెంట్ కలెక్షన్ ఇచ్చినంత మాత్రం వెలగదు, అది కరెంట్ వెళ్ళాడు, కానీ అది కేవలం మన ఇంట్లో పోయినప్పుడే వెలగాలి, బయటికి వస్తే ఆఫ్ అవ్వాలి. ఇప్పుడు చాలామంది ఇంట్లో ఇలాంటి లైట్స్ నడుస్తున్నాయి. సో 11th ఇయర్ నుంచి ఫుల్ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ నుంచే కరికులం ఉంటుంది, దానికి సంబంధించినటువంటి కరికులం ఉంటుంది. సో అందరు కూడా చాలా ఆలస్యం అవుతుంది. సో ఇవన్నిటికి కారణం ఈరోజు సైన్స్ డే జరుపుకుంటున్నాం. సో ఒక వ్యక్తి ఒక ప్రోగ్రాం జరుపుకుంటున్నాం, ఇంతమంది కలిసి ఇక్కడ కూర్చుంటున్నాం అంటే అతను ఏదో ఒకటి సాధించిన వ్యక్తి గురించి మనం మాట్లాడగలుగుతాం. ఇక్కడ మనందరం మన బర్త్డేస్ గురించి ఎవరైనా సెలబ్రేట్ చేసుకుంటున్నారా? ఎవరన్నా నీ ఫ్యామిలీ ఒకటే సెలబ్రేట్ చేసుకుంటుంది కదా. అదే రామానుజంది ఆల్ ఓవర్ వరల్డ్ సెలబ్రేట్ చేసుకుంటుంది, సివి రామంది ఆల్ ఓవర్ ఇండియా సెలబ్రేట్ చేసుకుంటుంది. మళ్ళీ మీ బర్త్డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి? ఉంది ఆలోచన వరకైనా. నా బర్త్డేని కూడా సేమ్ ఇట్లాగే ప్రతి స్కూల్లో ప్రతి దగ్గర ఒక ఇట్లా పెద్ద హాల్ లాగా ఏర్పాటు చేసుకొని ఒక ఫోటో పెట్టి దానికి ఒక దండ వేసి నా గురించి మాట్లాడాలని ఎంతమందికి ఉంది నాన్న ఇక్కడ. సో హ్యాండ్స్ ఇక్కడ కనిపిస్తలే, అంటే కొంతమందికి ఇష్టం లేనట్టుంది, అందరికి ఇష్టం. నాన్న ఒకసారి మీ పేరెంట్స్ ఉన్న వాళ్ళు అక్కడ చూడండి, మీ పేరెంట్స్ ఒక డ్రీమ్ కనిపిస్తుంది, వాళ్ళ లక్ష్యం మీకు కనిపించాలి. హ్యాండ్స్ డౌన్ అండి. సో కనిపించిందే చూపిస్తారనే ఆలోచనతోనే ఉన్నారు వాళ్ళంతా కూడా. సో అందుకనే ఈరోజు పొద్దున్న లేస్తే రాత్రి వరకు వాళ్ళ కష్టం తప్ప వేరే తల్లిదండ్రులకు
చదువు గురించి పూర్తి అవగాహన లేని వాళ్ళే ఉన్నారు. మా పిల్లలకు ఏం చదివిపియాలి, ఎలా చదివిపియాలి, ఎలా రాపియాలని తెలియని వ్యక్తులే చాలామంది ఉన్నారు. సో వాళ్ళకున్నది ఒకటే లక్ష్యం, మేము ఎంతైనా కష్టం పడతాం, మేము రోజు 8 రోజులు ఇంకో గంట సేపు ఎక్కువగానే పనిచేస్తాం, కానీ మా పిల్లలకు చదువు బాగా చెప్పండి సార్ అంటారు. వాళ్ళు చెప్పే వర్డ్ అదే. సో నేను మీకు పేరెంట్స్ ముందర మీకు చెప్పేది ఏంటంటే వాళ్ళ యొక్క లక్ష్యం మీకు కనిపించాలి, వాళ్ళ కష్టాన్ని మీరు రోజు చూస్తున్నారు. కొంతమంది ఇలా పేరెంట్స్ ఉన్నారు, మార్నింగ్ మీరు స్కూల్కి రామునికి మీ పేరెంట్స్ పనులకి వెళ్ళిపోతారు. ఎంతమంది ఉన్నారు అంటే పేరెంట్స్ హ్యాండ్స్ రేజ్ చేయండి. మీ పేరెంట్స్ మీరు రామునికి ఇంట్లోకి వెళ్ళిపోయేవాళ్ళు కదా, మరి మనకేం కనిపించాలి? వాళ్ళు అక్కడ పోతున్నప్పుడు మనకేం కనిపించాలి? వాళ్ళు పొద్దున్నే లేవగానే వాళ్ళ బాధ్యతను గుర్తు చేసుకొని వాళ్ళు వెళ్తున్నారు. 8 గంటలకు నువ్వు బయలుదేరప్పుడు నీకేం గుర్తుకు రావాలి? మీ బాధ్యత మీకు గుర్తుకు రావాలి. మా అమ్మ నాన్న వాళ్ళు వాళ్ళ పనికి వాళ్ళు వెళ్ళినారు, టైంకి వాళ్ళు చేస్తున్నారు. నేను కూడా వాళ్ళు కష్టపడి నా కోసము నాకు అమ్మ నాన్నల కళ్ళ నిజం చేయాలి. మా అమ్మ నాన్న వాళ్ళు ఉదయం 6 గంటలకే లేచి హరిబరిగా సగం తిని సగం కడుపుతున్నా వెళ్ళకూడదు. అవసరం లేకపోతే ఉదయం పూట అన్నం కాకపోతే నిరుపొడి పెట్టుకొని పోయేటోళ్ళు కూడా చట్నీలు పెట్టుకొని పోయేటోళ్ళు. అట్లాంటి పరిస్థితులు వద్దు. ఉదయం లేవంగానే నిదానంగా మాతో పాటు సంతోషంగా హ్యాపీగా కలిసిమెలిసి మాతో పాటు తింటూ మాకు 8 గంటల వరకు మాతో పాటు ఉంటూ మాకు 4 ముద్దలు తినిపించి వాళ్ళు ఇంత సంతోషంగా తిని ఇంటికాడ హాయిగా కూర్చోవాలని ఆలోచన మీ అందరికీ రావాలి. ఆ ఆలోచన రావాలి అంటే ఏం చేయాలి? చదువుకోవాలి. మీ ఆలోచనలతోనే మార్పులు జరగవు. కూర్చోవాలని ఆలోచిస్తే ఏది రాదు. మీరు ఇక్కడికి వచ్చి చదవండి, ఖచ్చితంగా మీ పేరెంట్స్ నిజంగా కూడా 9 గంటల వరకు మీతో పాటే ఇంట్లో ఉంటారు. మీరు బాగా చదివి మీరు ఒక ప్రయోజకులు అయితే ఖచ్చితంగా 9 గంటల వరకు నీతో పాటే ఉంటారు. మీ తల్లిదండ్రులు లేడిపోతారు. నువ్వు జాబ్ చేస్తే మీ పేరెంట్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉందిరా, అవునా? మీరు ఒక మంత్లీ ఒక 50,000 అట్లా సంపాదిస్తుంది, మీ పేరెంట్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు. సో దానికోసం మీరు అందరూ కూడా చదవాలి. సో దానికోసం ఇలాంటి వేదికలు స్కూల్లో ఏర్పాటు చేయడం ఎందుకంటే మన స్కూల్ యొక్క గంభీరాన్ని చెప్పుకోవడానికి, లేకపోతే మన యొక్క గొప్పతనాన్ని మందికి చెప్పుకోవడానికి కాదు. ఒక వేదిక ఉన్నప్పుడు మనిషి యొక్క అంటే సైకలాజికల్గా ఒక వేదిక ఉండడం, దాని మీద కింద కూర్చుంటే మనిషి యొక్క కాన్సన్ట్రేషన్ మొత్తం చెప్పే మాటల వైపు వెళ్తారు. సో దానికోసమే వేదికలు ఏర్పాటు చేస్తాము. వేదికలలో చెప్పేటువంటి 4 విషయాలు కూడా దానికోసమే ఉంటాయి. సో ఇక్కడ చెప్పే ప్రతి విషయం కూడా స్కూల్లో జరిగే ఏ ప్రోగ్రామ్ కూడా సెల్ఫ్గా ఎవరికో అని కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్కి అవసరం పడాలని చెప్పేసి నేను చెప్పినా, వచ్చినటువంటి అతిథులు చెప్పినా, ఇంకెవరు చెప్పినా కూడా అలాంటి మాటలే చెప్తాను. సో ప్రతి ఒక్కరు ప్రతి మాటను ఇన్స్పైరింగ్గా తీసుకోవాలి, లక్ష్యంగా తీసుకోవాలి. సో చూశాను కదా తను పడ్డ కష్టం, తను నెమరేసుకుంటే ఎంత ఇబ్బంది పడ్డాడు అన్న చూసారు అందరు సార్ చూసాను కదా. సో మీరు ఆ అన్న ఎట్లయితే ఏడ్చిండో రేపు ఉద్యోగం కొట్టండి మీ తల్లిదండ్రులు అంతకంటే ఎక్కువ ఏడుస్తారు. ఖచ్చితంగా మీరు ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా ఉన్నతంగా స్థిరపడండి. మీ తల్లిదండ్రులు వాళ్ళకు రెండింతలు ఏడుస్తారు. ఎందుకంటే ఇన్ని రోజులు నేను పడ్డ కష్టాన్ని నా కొడుకు తీర్చేసిండు, నా కొడుకు నా లక్ష్యాన్ని కానివ్వలేదు, నా డబ్బులను వేస్ట్ కానివ్వలేదు, ఖచ్చితంగా నేను చదువుకోవాలని మా పిల్లాడు బాగా చదువుకున్నాడు. మీరు ఎప్పుడైతే సక్సెస్ అవుతారో ఆ రోజే మీ పేరెంట్స్ హ్యాపీ. ఈరోజు మీకు వచ్చే క్లాస్ ఫస్ట్, క్లాస్ సెకండ్, క్లాస్ థర్డ్ ర్యాంకులు అన్నీ కూడా వాళ్ళకి హ్యాపీ కావు, తాత్కాలికం. నీటి మీద బుడగలు ఎంతసేపు అయితే ఉంటాయో మీ ఫస్ట్ ర్యాంక్ వచ్చే సంతోషం కూడా అంతేసేపు ఉంటుంది పేరెంట్స్కి. ఎప్పుడు అంటే ఫైనల్గా నువ్వు సక్సెస్ అయిన రోజే వాళ్ళకు పూర్తిగా వస్తుంది. అంటే వానాకాలం వచ్చే వరదలాగా ఉండాలి సంతోషం, ఎప్పుడు కూడా వాళ్ళ చిరునవ్వు ముఖం పైన చిరునవ్వు ఉండాలంటే, ఒక వరదలాగా ఉండాలంటే మీ యొక్క సక్సెసే ఎప్పుడు కూడా గంగా నదిలా ఉంటుంది. ఎందుకంటే గంగా నది నిత్యం పారుతూనే ఉంటుంది. ఏ రోజు దానికి అలసట ఉండదు, ఏ రోజు తగ్గిందనేకే లేదు, ప్రతిరోజు ఉంటుంది. కృష్ణా నది నదులు గనక మనం కూడా ఆ మంచు ఎట్లయితే కరిగి నీళ్ళుగా మారి మనకి ఎట్లా ఉపయోగపడుతుందో మీ యొక్క కష్టం కూడా అట్లాగే మారి మీకు మంచి నాలెడ్జ్ ఉంది. క్లాస్ ఫస్ట్ ఏముండరు కదా, రాని వాడికి ఎప్పుడైతే నేను కూడా సో మనం ఒక్కరే కాదు పరిగెత్తేటప్పుడు మనతో పాటు 4 పరిగెత్తాలి. పరిగెత్త చేస్తేనే గురువు అంటారు. నువ్వు ఒక్కరిని గెలిస్తే విన్నర్ అంటారు. అదే నీతో పాటు 4 పరిగెత్తి గురువుకు తప్ప నాకు తెలిసి ఈ సొసైటీలో ఎవరికీ దక్కదు. శివరాకరికి ఆయనకి మిగిలేదు ఆ దండమే. కానీ ఆ దండం నువ్వు వెళ్తున్నావు అంటే నీతో పాటు పక్కన వచ్చే దారికి 4 నీతో పాటు నడవాలి, అక్కడ వారికి తీసుకెళ్ళగలగాలి. రారు లాక్కెళ్ళు చివరాకరికి నీకు గురువు పోషించి వాడు ముందు పోవచ్చు, కానీ పక్కన ఉన్న ఒక్కడే ముందుకు పోతాడు. మిగిలిన 10 మంది నిన్ను రాజులకు పైన కూర్చోబెట్టి పూజ చేస్తారు. ఓకేనా?
చదువులో గుర్తుపెట్టుకోవాల్సి అంటే మనం ఎదగాలనేది కాదు, మనతో పాటు నలుగురు ఎదగాలనేది ఖచ్చితంగా ప్రతి మనిషి ఆలోచించాల్సినటువంటి విషయం. ఇప్పుడు చాలా స్వార్థంగా తయారైంది. సో లంచ్ బాక్స్లో వచ్చినా లేదు సార్ ఇది మా మమ్మీ తినొద్దు అన్నది నేనే తింటా అంటున్నాను. సో అది కరెక్ట్ కాదు. స్కూల్కి వచ్చిన తర్వాత ఇక్కడ అందరం సమానమే, ఎవ్వరూ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. స్కూల్ అంటేనే ఈక్వల్ ఫర్ ఆల్. సో అందరం కలిసిమెలిసి ఉండాలి. సరేనా నాన్న? సో ఆలస్యం అవుతుంది. ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తులకు, వేదిక పైనటువంటి అతిథులకు మరియు విచ్చేసినటువంటి మా స్కూల్ యొక్క పిల్లర్స్ పేరెంట్స్కి మరి ఈ స్కూల్కి నీడనిస్తున్నటువంటి అంటే ఒక రూఫ్ మాదిరిగా ఉన్నటువంటి టీచర్స్కి, అట్లాగే రూఫ్ కింద ఎదుగుతున్నటువంటి మొక్కలైనటువంటి మా స్కూల్ విద్యార్థులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సో అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసినందుకు చాలా సంతోషం అండి. సో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా పేషెన్సీగా కదలకుండా వింటున్నారు. సో మీరు అలా వింటున్నారంటే మేము చెప్పే విషయం ప్రతిదీ మీకు అర్థమైంది, మీకు నచ్చిందనే అనుకుంటున్నాం. నచ్చితే ఒకసారి నవ్వండి, నచ్చకపోతే క్లాస్ కొట్టండి, రెండిట్లు ఏదైనా చేయండి. నచ్చితే నవ్వండి, నచ్చకపోతే క్లాస్ కొట్టండి. నవ్వు అని ఏమన్నా వేస్ట్ చేసి ఉంటే దయచేసి తప్పుగా భావించకుండా మంచి హృదయంతో మన్నించి మమ్మల్ని క్షమించి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి సెలవు తీసుకుంటున్నాం. అట్లాగే నాట్ ఫర్ లీవ్ అంటే మన లాస్ట్ అయిపోయే ముందు ఒకరికి సో ఈరోజు కార్యక్రమం జరుపుకుంటుంది ఇన్ని ప్రాజెక్టులు చేయడానికి హెల్ప్ చేసినటువంటి సార్. సో ఆయనతో మాట్లాడించకుండా వదిలేస్తే మాత్రం అది ఆయనకు గౌరవం ఇవ్వకపోవడం లాంటిదే. సో ఒక 2 మాటలు ఆయనతో 2 మాటలు మాట్లాడిద్దాం. కేవలం 2 నిమిషాల తర్వాత ప్రతి ఒక్కరు ఇప్పుడు వినేటప్పుడు ఎంత ప్రశాంతంగా వింటున్నారో చూసేటప్పుడు కూడా ప్రతి ఒక్కరి పిల్లల యొక్క చూసి కొన్ని విషయాలు మీరు 10 మంది ఉన్నప్పుడు చిన్నపిల్లలు చెప్పడానికి కొంత అటు ఇటుగా ఫీల్ అయినా ఏమనకుండా ఎంకరేజ్ చేయండి. Thanks for the love and care you have shown for me. Okay, thank you. They are expecting more. So already you have heard about the C.V. Raman. We have the 2 minutes time. Oh, okay. C.V. Raman's Raman effect. Any of you here? What is Raman effect? How did he find abroad to USA? He was traveling through the flight and he observed the blue color in the sea and he thought, why this blue color? After his experiments only, see Raman effect came. The scattering of light. Even Einstein also respected C.V. Raman. Did you heard about Bose-Einstein? Even this Bose also is an Indian. We have to be proud to be an Indian. Jai Hind. సో థ్యాంక్ యూ సార్. సో అలాగే ట్రైనింగ్ తీసుకునే అవకాశం నాకు వచ్చినప్పటికి కూడా ఇక్కడ స్కూల్ మిస్ అవుతున్న కారణాలతోనే పోలేదు. సో ఇంపాక్ట్ ఫౌండేషన్లో ట్రైనింగ్ తీసుకోవాలంటే కొన్ని లెవెల్స్ ఆఫ్ టెస్ట్లు ఉంటుంది. ఆ టెస్టులు పాస్ అవ్వాలి, కొంత ఫీజు కట్టాలి. అక్కడ ఏది లేకుండా నాకు అవకాశం వచ్చింది. కానీ బట్ మన అదృష్టమో లేదు, ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు ఆయన దగ్గరకు వచ్చి ఆయన దగ్గరకు వదులుతారు. నాన్న మీరు ఒకటి నేర్చుకోండి, ఏ విషయం కూడా వేస్ట్ కాదు. ఇక్కడ మీరు వింటున్న మాటలు కూడా ఎప్పుడు కూడా వేస్ట్ కాదు. గంపా నాగేశ్వరరావు గారు ఇదే మాటలు మాట్లాడి ఇది ఒక 10 నిమిషాలు ఉండిపోవాలంటే ₹1,00,000 పైన ఇవ్వాలి మనం. గంపా నాగేశ్వరరావు గారు వచ్చి ఇక్కడ మాట్లాడాలి, ఒక 10 నిమిషాలు మన దగ్గర కూర్చోవాలి మాట్లాడాలి అంటే ₹1,00,000 పైననే అవుతుంది ఆయన ఖర్చు. ఆయన పెట్టుబడి ఏం లేదు, ఆయన మాటలైన పెట్టుబడి. ఏం మాట్లాడాడు, ఇట్లా మాట్లాడతాడు, కొద్దిసేపు నవ్విపిస్తాడు, కొద్దిసేపు ఎమోషన్ చేస్తాడు, ఫైనల్గా తీయట నిజం రాయల సిగ్నేచర్ స్టైల్ అది. ఓకేనా? అని ఇట్లా అంటాడు. సో అది సార్ యొక్క సిగ్నేచర్. అంటే మనలో ఉన్న ప్రతి కదలిక కూడా డబ్బుకు ఆర్థికంగా మనం నిలబడడానికి అంటే ఉపయోగపడుతుంది. మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన డబ్బును సంపాదిస్తుంది. అంటే అమ్ముకుంటే కాదు, దాన్ని వృద్ధి చేసుకుంటే అవుతుంది. దాన్ని శోధన చేసి ప్రతి నిమిషాలు తెలుసుకున్న రోజు సంపాదిస్తాం. సార్ యొక్క నాలుకనే ఎవ్రీవన్ coming to here and join the program, and I hope you are all enjoyed in our program.
So after the final conclusion is just to all the parents visit our stalls and encourage the children. చేయడం గౌరవం. అతిథిని పిలవడం గొప్ప కాదు, అతిథిని గౌరవంగా చూసుకోవడం గొప్ప. సో అందుకని అతిథి దేవో భవ అన్నం. మీరు అందరు కూడా కూర్చున్న వాళ్ళంతా కూడా స్టూడెంట్స్ కాడికి, పేరెంట్స్ ఏమొద్దు, స్టూడెంట్స్ కాడికి లేచి నిల్చున్నాను ఒకసారి స్టాండర్డ్. అక్కడ నుంచి సత్కారం. నాన్న క్లాస్ 1 2 1 2 3 అట్లా ఒకటి. నెక్స్ట్ అట్లాగే అన్న ఇంపాక్ట్ ట్రైనర్గా ఉన్నటువంటి శరబంధన గారికి కూడా చిన్న సత్కారం స్కూల్ తరఫు నుంచి. రేపు బాను జాయిన్ అయిపోరా కదా. సో శరబంధన వాళ్ళకు వాళ్ళ అల్లుళ్ళు ఇన్ని ఉన్నారు, మన స్కూల్లో ఉన్న 2 ఉన్నారు. రోహిత్ ఉన్నాడు ఆయన. థ్యాంక్ యూ సార్ అందరికీ కూడా వన్స్ అగైన్.